తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదయే కదంత నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 22 రోజులుగా ఆదికవి నన్నయ్య గారి విరచితమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వాన్ని 4 ఆశ్వాసాలు పూర్తి చేసుకున్నాం. నిన్న 22వ భాగంలో శంతన మహారాజు భార్య అయినటువంటి సత్యవతీదేవి తన యొక్క కోడళ్ళయందు సంతాన ఉత్పత్తి చేయమని తన కుమారుడైనటువంటి వ్యాసుణ్ణి నియోగించడం, ధృతరాష్ట్ర పాండురాజ విదురుల యొక్క జనన వృత్తాంతము, అలాగే మాండవ్యుని యొక్క వృత్తాంతం, మాండవ్యుని యొక్క శాపం వల్ల యమధర్మరాజు విదురుడుగా జన్మించటం తదితర విషయాలన్నీ కూడా మనం శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకోగలిగాం. ఈ రోజున పంచమ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తున్నాం. 23వ భాగం. మొట్టమొదటగా ఇక్కడ రాజరాజ నరేంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆదికవి నన్నయ్య గారు. శ్రీనాథమూర్తి విభుధ నిధాన మహాదాన తర్పిత ద్విజవర వేంగీనాథ పార్థనిభ అభిమాన మహార్ణవ మహేంద్ర మహిమాతిశయా. విభుధ నిధాన అని సంబోధించాడు. శ్రీనాథమూర్తి విష్ణుమూర్తి వంటి ఆకారం కలవాడా, పండితులకు నిధి వంటివాడా, మహాదానాల చేత బ్రాహ్మణ శ్రేష్ఠులను తృప్తి పొందించినటువంటి వాడా, వేంగీ దేశానికి రాజైనటువంటి వాడా, అర్జునునితోటి సమానమైన వాడా, సముద్రమంత ప్రేమ గలవాడా, సముద్రమంత అభిమానం కలిగిన వాడా, దేవేంద్రునంతటి గొప్పతనం కలిగినటువంటి వాడా అని రాజరాజ నరేంద్రుని యొక్క మనోహరమైనటువంటి ఆకారాన్ని, మహాదాన గుణాన్ని, పరాక్రమ విశేషాలని, ప్రేమాతిశయాన్ని, దివ్య వైభవాన్ని తెలియజేసేటటువంటి ఆశ్వాస ఆరంభ సంబోధనా పద్యం ఇది. ఇక ధృతరాష్ట్ర పాండు కుమారులు పెరగడం, ఆ ఉగ్రశ్రవసుడు శౌనకాది మహర్షులకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శౌనకాదులారా, ఆ విధంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముడి యొక్క పోషణలో పెరుగుతూ ఉపనయన సంస్కారం అయినటువంటి తర్వాత చక్కగా విద్యాభ్యాసం చేసి రాజవిద్యలలో ఆరితేరిగి ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇక్కడ భీష్ముడి యొక్క పరిపాలన విశేషాలు చెబుతున్నారు. వాళ్ళ ముగ్గురు చిన్నపిల్లలు కావటం వల్ల భీష్ముడు వాళ్ళ పేరుతోటి పరిపాలన చేస్తున్నాడు. ఇది ధృతరాష్ట్రుడి పేరుతోటి. అమరాపగసుతుని అనుశాసనంబున కౌరవ రాజ్యంబు కడు వెలింగే
కురుభూములు ఉత్తర కురువుల కంటెను అధిక లక్ష్మీయుక్తి అతిశయిల్లే ధర్మాభిసంరక్షితంబైన భూప్రజకెంతయు అభివృద్ధియసగుచుండే వలసిన ఎప్పుడు వానలు కురియుట సస్య సమృద్ధి ప్రశస్తమయ్యే పాలు సేపే పుష్పఫల భరితంబులై తరువనంబులొప్పే ధర్మకర్మ నిరతి చేసి కరమునెమ్మితో అన్యోన్యహితము చేయుచుండిరి ఎల్ల జనులు. భీష్ముడి యొక్క పరిపాలనలో కౌరవ రాజ్యం గొప్పగా వెలిగిపోయింది. కురుదేశం ఉత్తర కురుదేశాల కంటే కూడా అధికమైనటువంటి సంపదతోటి విలసిల్లింది. ఈ కురుదేశానికి ఉత్తరం వైపు కొన్ని దేశాలు ఉన్నాయి. వాటికంటే కూడా అధిక సంపదలతోటి ఈ కురురాజ్యం విలసిల్లింది. ధర్మం చేత చక్కగా రక్షించబడినటువంటి దేశ ప్రజలకి నిరంతరం అభివృద్ధి కలుగుతూ ఉన్నది. అవసరమైనప్పుడు వానలు కురవడం వల్ల పంటలు సమృద్ధిగా పండినాయి. ఇప్పుడు ఉన్నటువంటి రాజుల పాలనలో అవసరమైనప్పుడు వాన పడదు, అక్కర్లేనప్పుడు వానపడి ఆ పండినటువంటి కొద్ది గొప్ప పంట నాశనం అయిపోతున్నది. పాడి ఎక్కువైంది, వృక్షాలు పూలతోటి పండ్లతోటి నిండిపోయినాయి. ప్రజలంతా కూడా ధర్మకార్యాల మీద ఆసక్తి కలిగిన వాళ్ళై మిక్కిలి ప్రేమతో ఒకరిని మరొకరికి మేలు చేసుకుంటూ ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు మేలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ సమర్థుడు ధర్మబద్ధుడు అయినటువంటి భీష్ముడి యొక్క పరిపాలనలో దేశంలో శాంతి సౌభాగ్యాలు ఎలా ఉన్నాయో ఈ పద్యంలో నన్నయ్య గారు చెప్పారు మనకి. ఆ విధంగా వెలుగుతూ ఉన్నది ఆ యొక్క కురు సామ్రాజ్యం. ఆ భీష్ముడి యొక్క పరిపాలనలో సదాచారం వల్ల పవిత్రములైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుల ఇళ్లల్లో పుణ్యస్థలాలలో వేదనాదాలు వినిపిస్తున్నాయి. అలాగే శ్రౌత స్మార్త కర్మ సంబంధాలైనటువంటి స్వాహా శబ్దం, స్వధా శబ్దం, స్వస్తి శబ్దాలు, మంగళవాద్య ధ్వనులు, మహానందంతో కూడినటువంటి విప్రుల యొక్క ఆశీర్వచనాలు మనోహరంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ఇళ్లల్లో వేద కర్మలు, లౌకికమైన కర్మలు నిర్విఘ్నంగా సాగుతున్నాయని చెప్తున్నారు. అంటే అధ్యయనం, అధ్యాపనం, తాము వేదం చదవటం, తమ దగ్గరికి వచ్చినటువంటి శిష్యులకి వేదాన్ని నేర్పించటం, అలాగే నిత్య నైమిత్తిక యజ్ఞకర్మలు, శుభకార్యాలు, ఆశీర్వచనాలు అనేటువంటి 4 క్రియలు వాటికి మూలమైనటువంటి బ్రాహ్మణుల యొక్క సదాచార సంపత్తిని ఈ పద్యంలో ధ్వనింపజేశారు నన్నయ్య గారు. వర్ణాశ్రమ ధర్మ రక్షణపరుడైనటువంటి భీష్ముడి యొక్క ప్రవృత్తి ఇక్కడ వస్తుధ్వని. ఈ విధంగా బ్రాహ్మణోత్తములు అధికులవుతూ ఉండగా, ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉండగా, పంటలు సమృద్ధిగా పండుతూ ఉండగా, భీష్ముడు అంబిక యొక్క పుత్రుడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి తనకి ధనస్సు, విదురుడి యొక్క బుద్ధిబలం, సహాయకారులుగా కౌరవ రాజ్యాన్ని రక్షిస్తూ ఉన్నాడు. భీష్ముడు ధనస్సు చేతపట్టాడు. ఎందుకని? శత్రురాజులు ఎవ్వరు కూడా కురువ రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా ఉండడం కోసం. ఎందుకని? వీళ్ళంతా చిన్నపిల్లలు కావడం వల్ల. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం చెప్పుకోవాలి. ధృతరాష్ట్రుడి యొక్క పట్టాభిషేకం అనేది వివాదగ్రస్త విషయంగా ఉంది. ఉత్తర దేశంలో ఉండేటువంటి మహాభారత ప్రతుల్లో అంధత్వం చేత ధృతరాష్ట్రుడు, అంటే శూద్రకుల సంజాతుడైనటువంటి విదురుడు
రాజ్యాన్ని పొందలేకపోయినట్లుగా పాండురాజు రాజు అయినట్లుగా చెప్పబడింది ఉత్తరాధిపతుల్లో. ఈ ఉత్తరాధిపతిలో ఉన్న శ్లోకం 109వ అధ్యాయంలో 25వ శ్లోకం ఉటంకించారు ఇక్కడ వ్యాఖ్యాతలు. ధృతరాష్ట్ర స్వచక్షుష్వాద్రాజ్యం న ప్రత్యపద్యత పారసవత్వాద్విదురో రాజా పాండుర్బభూవగా. ఇది అంటే పరస్త్రీ యందు పుట్టినవాడు కావటం వల్ల విదురుడు రాజ్యాన్ని పొందలేకపోయినాడు. ఎందుకని? శంతన మహారాజు పుత్రుడైనటువంటి విచిత్ర వీర్యుడికి భార్య కాదుగా, ఆమె దాసీది కదా. అందుకని పుట్టుకతోటి అంధుడు కావటం వల్ల ధృతరాష్ట్రుడికి పట్టాభిషేక అర్హత లేదు, అంటే రాజ్యార్హత లేదు అంధుడికి. అయితే దాక్షిణాత్య ప్రతిలో, అంటే మన దక్షిణ దేశంలో దొరికినటువంటి ప్రతిలో ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడైనట్లుగా ఉన్నది. భీష్మేణ రాజా కౌరవ్యో ధృతరాష్ట్రోభిషేచిత అని ఉన్నది 18వ అధ్యాయం 21వ శ్లోకంలో. కానీ అదే ప్రతిలో అదే అధ్యాయంలో ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వల్ల రాజ్యాన్ని పొందలేకపోయినట్లుగా, పరుల యొక్క భార్య అయినటువంటి ఆమె వల్ల పుట్టినటువంటి విదురుడు రాజు కానట్లు పాండురాజే రాజైనట్లుగా చెప్పబడి ఉండడం మనం గమనించాలి. అంటే 18వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చెప్పారు. 21వ శ్లోకంలో ఆ విధంగా ఉంది, 30వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. ధృతరాష్ట్ర స్వచక్షుష్వాద్రాజ్యం న ప్రత్యపద్యత పారసవత్వాద్విదురో రాజా పాండుర్బభూవగా. అదే శ్లోకం ఇక్కడుంది. ఉత్తరాధిపతిలో ఉన్నటువంటి శ్లోకమే 30వ శ్లోకంగా ఉంది. తెలుగు భారతంలో కూడా అనేక సందర్భాల్లో ధృతరాష్ట్రుడి యొక్క పట్టాభిషిక్తతకి ప్రతిబంధకాలైనటువంటి వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఇదే ఆదిపర్వంలో 6వ ఆశ్వాసంలో 123వ పద్యం, 124వ పద్యం, 128వ పద్యం, 129వ పద్యం, 143వ పద్యాల్లో ఇవన్నీ ఉటంకించారు. కాబట్టి ధృతరాష్ట్రుని యొక్క పట్టాభిషేకం విషయంలో నన్నయ్య గారు దాక్షిణాత్య ప్రతిని అనుసరించినట్లుగా మనం అనుకోవాలి. అంటే దక్షిణ దేశంలో దొరికినటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకున్నారు గ్రంథాన్ని. ఆయముగ గర్వమున్ విడచి అన్యపతుల్పనిసేయనిట్లు గాంగేయ భుజాబలంబున నికృత్త విరోధి సమాజుడై కుమారాయిత శక్తిశాలి ధృతరాష్ట్రుడు రాజ్యము సేయుచుండే అత్యాయత కీర్తితో తనకు హస్తిపురం బది రాజధానిగా. ఇతర దేశాల రాజులు తమ యొక్క ఆదాయాన్ని గర్వాన్ని విడిచిపెట్టి తననే కొలుస్తూ ఉండగా భీష్ముడి యొక్క భుజబలం వల్ల శత్రురాజులను సంహరించి కుమారస్వామి అంతటి శక్తిశాలి అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని తనకు రాజధానిగా చేసుకుని అత్యధికమైనటువంటి కీర్తితోటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయము గర్వమును అనేదానికి ఆయుత గర్వమున్ అనేటువంటి ఒక పాఠాంతరం కూడా ఉన్నదని పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడు అధికమైనటువంటి గర్వాన్ని విడిచి ఇతర రాజులు అందరూ కూడా ధృతరాష్ట్రుడిని కొలిచారు అని అనవలసి వస్తుంది. పద్యంలోని ప్రసాద గుణం పరిపాలనలోని ప్రశాంతతను మనకి ధ్వనింపజేస్తున్నది. ఈ విధంగా రాజ్యం పరిపాలిస్తూ యవ్వనవంతుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడికి వివాహం చేయడానికి పూనుకున్నాడు భీష్ముడు. గాంధార రాజైనటువంటి సుబలునికి ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి పేరు గాంధారి. ఆ అమ్మాయికి అందమైనటువంటి రూపం ఉంది, మంచి కాంతి గల శరీరం ఉంది, మంచి నడవడిక ఉన్నది.
మీదు మిక్కిలి ఉన్నతమైనటువంటి వంశంతో కూడుకొని ఉన్నదని బ్రాహ్మణోత్తముల వల్ల విని విదురుడితో అంటున్నాడు, నాయన విదుర, ఈ వంశము విచ్ఛేదముగా వచ్చిన కులము నిలుపగా సత్యవతీదేవి వచనమున సంతతి గావించెను వ్యాసుడను జగత్కర్తదయం. నాయన, ఈ కురువంశం నశించిపోతూ ఉండగా ఆ సత్యవతీదేవి మాట ప్రకారం వ్యాస భగవానుడు అనేటువంటి ఒక బ్రహ్మ కులాన్ని నిలపడానికి దయతోటి సంతానాన్ని ప్రసాదించాడయ్యా. ఈ కులము వివర్ధింపగనాకభిబదము ఏను వింటి నలినే క్షణ తాననేక శతసుతుల పడయగా ఆ కన్యక వరము వడసెనటే హరుచేతం. కాబట్టి విదుర, ఈ వంశాన్ని వృద్ధి పొందించడం చేయడం అనేది నాకు ఇష్టం. ఎందుకని? ఈ వంశం ఆగిపోకూడదు. ఎందుకని? వ్యాసుడు ప్రసాదించిన సంతానం వీళ్ళు. కాబట్టి తామరల వంటి అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆ గాంధారి 100 మంది కొడుకులు, ఒక కూతురు, మొత్తం 101 తనకు కలిగేటట్టుగా సాక్షాత్తు శంకరుడి వల్ల వరం పొందిందట కదా. ఇక్కడ తన తరంలోనే సంతానం లేని కారణంగా రాజవంశంలో వారసుడు లేనటువంటి దీనస్థితి ఏర్పడటం భీష్ముడు గమనించాడు. తన కళ్ళ ఎదుటే 2 సోదరులు మరణించారు, విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. దేవర న్యాయంతో ధృతరాష్ట్ర పాండురాజులు పుట్టారు. వాళ్ల తరంలో మళ్లీ వారసులు లేనటువంటి స్థితి రాకూడదని భావించాడు భీష్ముడు. అందుకని 100 మంది కొడుకులని, ఒక కూతురుని కనగలిగినటువంటి వధువు కోసం అన్వేషించాడు. పైకి చూస్తే అది ఒక అత్యాశగా కనపడచ్చు. కానీ కుల విస్తారం కావాలంటే విస్తృతమైన సంతానం కలిగినటువంటి కులసతి కావాలి. వంశాభివృద్ధిని గురించి భీష్ముడి యొక్క ఆసక్తి ఈ మాటల్లో మనకి ధ్వనిస్తూ ఉన్నది. ఏకశతం అంటే 101 అని అర్థం. అది ఏకశతము అంటే శతం పక్కన 1, 101. శివుడిచ్చినటువంటి వరం కాబట్టి నిశ్చయంగా అమ్మాయికి అంతమంది పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం ఆయనకి. కాబట్టి ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి వివాహం చేద్దాం, గాంధార దేశ ప్రభు సంబంధం మనకు యోగ్యంగా ఉంటుంది అని తీర్మానించాడు భీష్ముడు. వెంటనే సుబలుడి దగ్గరికి యోగ్యులైనటువంటి పెద్దవాళ్లను పంపించాడు రాయబారానికి. సుబలుడు కూడా అనుకూలుడై వంశాన్ని విస్తరింపజేసేవాడైనటువంటి ధృతరాష్ట్రుడే మా కూతురికి తగినవాడని ఆయన అనుకున్నాడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి గాంధారినిస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు గాంధార రాజ బంధువులందరూ తమలో తాము ఇలా అనుకున్నారు. ఏమనుకున్నారో తర్వాత చూద్దాం. ముందుగా ఈ విషయానికి వ్యాఖ్యానం చూద్దాం. తమతోటి సంబంధానికి తగినవాడు గాంధార రాజు అని భావించాడు భీష్ముడు. దానికి కారణమేంటో చెప్పాడు నన్నయ్య గారు. ఇక్కడ సారమతులు లోనారసి తెలుసుకొనదగినటువంటి అంశమని వ్యంగ్యం చేశాడు. అంటే వంశం యొక్క విస్తారాన్ని కోరేవారే గాంధారిని వివాహమాడటం సహజం. ఎందుకని? 101 మంది బిడ్డలు పుడతారు కాబట్టి. ధృతరాష్ట్రుడు గుడ్డివాడే అయినా కూడా యోగ్యుడైన వరుడు అని ఇక్కడ వ్యంగ్యార్థం. గాంధారరాజు తన కూతురికి తగిన భర్త లభించాడని భావించాడు. తన భారం తీరిందని తలంచాడు. ఎవ్వరికీ చెప్పకుండానే అంగీకరించాడు. ఇదంతా ఊహిస్తే కథ ప్రసన్నమవుతుంది. ఇది నన్నయ్య గారి యొక్క కథాకథన శిల్పం. అంగములలోన మేలు ఉత్తమంగము అందు ఉత్తమంబులు కన్నుల ఉర్వి జనులకు అట్టి కన్నులు లేవను నదియుగాక ఉత్తముడు కాడే సద్గుణయుక్తి నతడు. ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు నన్నయ్య గారు. లోకంలో మానవులకు అవయవాలన్నింటిలో కూడా శిరస్సు ప్రధానం.
ఆ శిరస్సులో కన్నులే ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానమని కదా. 5 ఇంద్రియాల్లో కళ్ళే అన్నిటికంటే శ్రేష్టమైనది. కన్నులో లేని ధృతరాష్ట్రుడికి లేవు, కళ్ళు లేవు, ధృతరాష్ట్రుడికి లేవు అంటే చూపు లేదని. కళ్ళు లేవని కాదు. కళ్ళు లేవు అంటే ఏంటి అంతరార్థం? చూపు లేదని. కానీ అతడు మంచి గుణాల చేత ఉత్తముడే కదా. ఇక్కడ కన్యా వరయతే రూపం అని, సర్వేంద్రియాణం నయనం ప్రధానమని అభియుక్తోక్తి ఉన్నది. గాంధారి పద్మాల వంటి అందమైన కళ్ళు కలిగింది. ఆమెకి పుట్టుగుడ్డివాడితో పెళ్లి. ఆమెకు తగినవాడు ధృతరాష్ట్రుడే అని గాంధార పతి అంటే తండ్రి నిర్ణయించాడు. అతడు చండశాసనుడు. అతడి మాటను ఎవడూ కాదనలేడు, కొడుకులున్నా కూడా. చివరికి గాంధారి కూడా. ఆమెకు కూడా వివాహం కావాలంటే ధృతరాష్ట్రుడి వంటి వంశ విస్తారకుడే ముందుకు రావాలని ఆయనకు తెలుసు. బంధువులు మాత్రం చూసి చూసి గుడివాడికి పిల్లనివ్వటం ఇష్టం లేక అధిక్షేపాత్మకంగా వ్యంగ్యంగా గుసగుసలాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారో చూద్దాం వాళ్ళు బంధువులు. అది కూడా పైకి అంటం లేదు, ఎందుకని బలం, ఆయన చండశాసనుడు కాబట్టి. ఈ గాంధార రాజ్యమే ఇప్పుడు ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ అని పెద్దలు వ్యాఖ్యానించారు. సుబలుడి యొక్క బంధువుల మాటలు విన్నది గాంధారి. వాళ్ళందరూ చెప్పారు వచ్చి, ఏమిటమ్మా మీ నాన్న ఈ విధంగా నిర్ణయం చేశాడు, గుడ్డివాడితో పెళ్ళేంటి, నువ్వేం సుఖపడతావు, ఎంత రాజు అయినా కూడా అంధుడు కదా, ఇట్లా రకరకాలుగా అనుకుంటారు కదా. గుసగుసలు ఆడుకున్నారు. ఆ గుసగుసలు ఆడుకున్నాడు అంతతో ఊరుకోకుండా గాంధారి దగ్గరకు వచ్చి చెప్పారు. తండ్రి తనను ధృతరాష్ట్రుడికి ఇచ్చినట్లుగా నిశ్చయించుకుందాం. అంటే తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ఇక దాంట్లో నా మాట కూడా అది ఆమె భావన. నాకు భర్త ధృతరాష్ట్ర మహారాజే, అందువల్ల మా నాన్నగారి ఆదేశం ప్రకారం అన్యులను నేను వివాహం ఆడటానికి అంగీకరించను అని ఆ మహాపతివ్రత పరపురుషులను తాను చూడ్డానికి ఇష్టపడక ఆ రోజున భర్తకు కళ్ళు లేవు కాబట్టి తాను కూడా కళ్ళకు అడ్డంగా గుట్టగట్టుకుంది. పెళ్లి కాలే ఇంకా, కానీ నిశ్చయమైంది. వెంటనే కళ్ళకి గుడ్డగట్టుకుంది. తరువాత ఆమె సోదరుడు శకుని అధికమైన సంపదతో ఆమెను వెంట పెట్టుకుని హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మహావైభవంగా గాంధారినే కాకుండా ఆమె చెల్లెళ్ళు ఉన్నారు ఇంకా 10 మంది, వాళ్ళందరినీ కూడా ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ కొంతమంది అంటారు గుర్రం గుడ్డిదైన దానాకి ఏమి లోటు లేదని. ఇక్కడ కూడా 10 మంది, వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది భార్యలు ఉండుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు దక్షిణ నాయకత్వానికి అలవాటు పడి ఉంటారని పెద్దల వ్యాఖ్య. సరే, ఇక్కడ తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గురించి బంధువులు మాట్లాడుకునే మాటలు గాంధారి విన్నది. తండ్రి మాటలను గౌరవించి తాను ధృతరాష్ట్రుడిని పత్నిగా భావించుకుంది. ధృతరాష్ట్రుడికి పత్ని, భార్యగా భావించుకుంది. అతనికి అనురూపంగా కళ్ళకి గంతలు కట్టుకుంది. ఆయన కళ్ళు లేవు కాబట్టి, కనపడవు కాబట్టి నేను ఈ లోకాన్ని చూడకూడదు అనుకుంది. కాబట్టి ఈ కళ్ళతోటి ఇతరులను చూడకూడదని కూడా ఆమె భావన. ఆమె చర్య వల్ల అటు పితృభక్తి ఇటు పతిభక్తి కూడా వ్యక్తం అవుతున్నాయి. బంధువుల నోళ్లు మూతపడిపోయినాయి. గాంధారి తనతో పాటు 10 మంది తోబుట్టువులతో సహా ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురంలో ప్రవేశించింది. వాళ్లను కూడా ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్నాడు. ఇంతవరకే ఇక్కడ వ్యాఖ్య, కానీ నేను కొంచెం జోడించాలని అనుకుంటున్నాను ఈ సందర్భంలో. గాంధారి తన భర్తకి చూపు లేనందువల్ల తాను కూడా ఈ లోకాన్ని చూడకూడదు అనుకోని కళ్ళ గంతలు కొట్టుకుంది. అదే ఆమె పాలిట శాపం అయిందని నేను అనుకుంటున్నాను. భర్తకు కళ్ళు లేనప్పుడు భార్య తన కళ్ళే భర్త కళ్ళుగా చేసుకొని భర్తను నడిపిస్తుంది. ఆ అవకాశాన్ని కోల్పోయింది ఆమె. రెండోది, తనకు పుత్రులు పుట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో ఏమేం పనులు చేస్తున్నారో చూసే అవకాశం కోల్పోయింది. దానివల్ల వాళ్ళు చేసిన అకృత్యాలకి వంశం అంతా బలైపోయింది. బహుశా
ఇది ఆమె చేసిన తప్పేమో అని నేను అనుకుంటున్నాను. ఆమె పతివ్రత గనక అయింది, కానీ ఆమె గనక కళ్ళు లేనటువంటి తన భర్తకి తానే చూపై నడిపించి ఉంటే ఎంత బాగుండేదో. అయితే అప్పుడు పరమాత్మ యొక్క ప్రణాళిక పారదగా. కాబట్టి పరమాత్మ యొక్క ప్రణాళిక ప్రకారమే కథంతా జరుగుతుంది. మనం కేవలం నిమిత్త మాత్రలము, పాత్రధారులు మాత్రమే. అందుకనే ఆమెకు ఆ బుద్ధి పుట్టించాడు పరమాత్మ. కళ్ళకు గంతలు కట్టుకుంది కాబట్టి జరిగేది ఏది చూడలేకపోయింది, అనర్థం జరిగిపోయింది, వంశం నాశనం అయిపోయింది. కులమును రూపము శీలము గల కన్యల తెచ్చి గాంగేయుడి నలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించే దేవీ శతము. 100 మంది పుత్రులు ఆమెకు పుడతారని తెలిసినప్పటికీ కూడా భీష్ముడు ముందు చూపుతోటి కులము రూపము శీలము ఉన్నటువంటి మంచి కన్యలని తెచ్చి చాలామందిని ధృతరాష్ట్రుడికి 100 మందిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ 10 మంది కాక కన్యలను తెచ్చి అని 2 మార్లు చెప్పడంలో భీష్ముడు వంశం యొక్క విస్తృతి మీద ఎంత అధికమైన ఆసక్తిని ప్రదర్శించాడో మనకు అర్థమవుతోంది. ఇక్కడ 100 మంది కొడుకులను కనే గాంధారితో పాటుగా 110 మంది రాణులను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయించాడు భీష్ముడు. గాంధారి చెల్లెళ్ళు 10 మంది, వాళ్ళు కాక 100 మంది. వాళ్ళందరి వల్ల కలిగే సంతానంతో మరి ఎప్పటికీ కురువంశంలో వారసులు లేరు అనేటువంటి ప్రశ్న ఉదయించదని ఆయన అనుకున్నాడు. ఆ కురుపితామహుడు అనావృష్టిని చూచినటువంటి గాంగేయుడు అతివృష్టిని అభిలషించాడు. చివరికి ఆ ధృతరాష్ట్ర సంతతి అంతా కూడా గంగపాలు కావడం కేవలం పరమాత్మ యొక్క ఆ జగన్నాటక సూత్రధాని యొక్క విలాసం తప్ప మరొకటి కాదు. ఇక ఆ తర్వాత పాండురాజు గురించి చెప్తున్నాడు. వేదంబులందు ప్రవీణుడై మరి సర్వశాస్త్రంబులందు కౌశలము మెరసి అసికుంత కార్ముకాద్యాయుత విద్యలయందు జితశ్రముడై తురంగ సింధురారోహణ శిక్షల దక్షుడై నీతి ప్రయోగముల్ నెరయనేర్చి అతి మనోహర నవయవనా రూఢుడై కరలేని హిమరశ్మికంతి దల్చి పెరుగుచున్న కొడుకు పృథువక్షుడు ఆయతబాహు దీర్ఘదేహు పాండుజూచి వీని వలన కులము వెలుగుచునంచునెడ జాహ్నవీసుతుండు సంతసిల్లి. ఆ పాండురాజు గురించి చెప్తున్నాడు నన్నయ్య గారు. వేదాలను సర్వశాస్త్రాలను బాగా నేర్చుకున్నాడు. కత్తి, ఈట, ధనస్సు మొదలైనటువంటి ఆయుధ విద్యలలో ఆరితేరాడు. గుర్రాలను ఏనుగులను ఎక్కి స్వారీ చేయడంలో బాగా నేర్పు సంపాదించాడు. మనోహరమైనటువంటి యవ్వనం కలిగిన వాడైనాడు. మచ్చలేని చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నాడు. పొడవైనటువంటి చేతులు, నిడుపైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ పాండురాజును చూచి ఇతడి వల్ల వంశం వన్నెకి ఎక్కుతుంది అని భీష్ముడు చాలా సంతోషపడ్డాడు. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. శాస్త్రాలు 6: తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యం, జ్యోతిషం. ఇన్ని నేర్చుకున్నాడు ఆయన. ఇక్కడ యవ్వనారూఢులైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని ఇద్దరినీ వర్ణించే తీరులో నన్నయ్య ఒక భేదాన్ని పాటించి కథాకథన శిల్పాన్ని ప్రదర్శించాడు. పాండురాజుకు ఉన్నటువంటి వేదశాస్త్ర పాండిత్యం గాని, యుద్ధోచిత పరిశ్రమ గాని ధృతరాష్ట్రుడికి లేవు. ఎందుకని? అంధుడు కాబట్టి. పాండురాజు యొక్క యవ్వనం అతి మనోహరంగా ఉన్నదన్నాడు. ధృతరాష్ట్రుడి వల్ల కులం విస్తరిల్లుతుందని, పాండురాజు వల్ల కుల గౌరవం పెరుగుతుందని భీష్ముడి యొక్క నమ్మకం. ధార్తరాష్ట్రులు సంఖ్యలో ఎక్కువైనా కూడా పాండవులు యశస్సుల్లో అధికులవుతారని
పాండురాజు వల్లనే వాళ్ళ వంశం యొక్క కీర్తి వన్నెకెక్కుతుందని ఇక్కడ వస్తుధ్వని మనం గమనించాలి. ఆయనకి 101 మంది కొడుకులున్నా కూడా ప్రయోజనం కలగల. ఈ యువకుడైనటువంటి పాండురాజుకి వివాహం చేయాలనేటువంటి ఆలోచనతోటి విదురుడితో కలిసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకని? విదురుడు అద్భుతమైన మేధా సంపత్తి కలిగినవాడు. అందువల్ల విదురుడితో సంప్రదించాడు. ఇక్కడ కుంతీదేవి చరిత్రాన్ని మనకు చెబుతున్నాడు ఈ సందర్భంలో నన్నయ్య గారు. యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతను జలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథయను చెలువ ప్రీతి తన మేనయత్తనందనుడు అపుత్రకుడునైన ఆ కుంతి భోజునకు అర్ధితోడ కూతుగా నిచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథి జనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమొనరజేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛజేసి. కుంతీదేవి చరిత్ర మొత్తం ఒక్క శేషపద్యంలో చెప్పేశాడు మనకి నన్నయ్య గారు. యాదవ వంశరాజు అయినటువంటి శూరుడు, ఆయనకి అనేక మంది కూతుళ్ళు ఉన్నారు, 8 మంది అన్నారు. వాళ్లలో పెద్ద కుమార్తె పేరు పృథ. ఆ అమ్మాయిని పిల్లలు లేనటువంటి తన మేనత్త కొడుకు అయినటువంటి కుంతిభోజుడు అనేటువంటి రాజుగారికి ఎంతో ప్రేమతోటి దత్తిచ్చాడు పుత్రికగా. ఆ సుకుమారి ఆ కుంతిభోజుడి ఇంట్లో తానుండి తండ్రి యొక్క ఆజ్ఞతోటి అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠులకి అతిథి జనులకి యథేచ్ఛగా అన్నదానం చేస్తూ ఉన్నది. అటువంటప్పుడు ఒకనాడు దుర్వాసుడనేటువంటి ఒక సిద్ధ మౌని భోజనం పెట్టమని అతిథిగా వచ్చాడు వాళ్ళ ఇంటికి. అతిథి అంటే తిథి, వారము, నక్షత్రం ఇవన్నీ లేకుండా, కాల నియమాలు లేకుండా మన ఇంటికి ఎవరు భోజనానికి వస్తారో వాళ్ళని అతిథి అంటారు. అతిథి అభ్యాగతి అని ఉంటుంది కదా. అభ్యాగతి అంటే మనం పిలిచిన వాళ్ళు, అతిథి అంటే పిలవకుండా వచ్చేవాళ్ళు. కుంతీదేవి ఆ మునిశ్రేష్ఠుడు కోరినటువంటి ఆహారం పెట్టగా దుర్వాసుడు చాలా తృప్తి పొందాడు. కుంతిభోజుడు ఇంట పెరిగింది కాబట్టి ఆమెకు కుంతి అని నామాంతరం. అసలు పేరు పృథ, తండ్రి పెట్టిన పేరు పృథ. పెంపకానికి వెళ్ళిన చోట తండ్రి పేరు కుంతిభోజుడు కాబట్టి ఆ అమ్మాయికి కుంతి అనేటువంటి నామాంతరం వచ్చింది. ఆ పేరే ఎక్కువగా మనకి భారతంలో వినిపిస్తుంది. చాలా తృప్తి పొంది ఆ అమ్మాయితో అన్నాడు, ఓ కుంతి, నేను నీకు ఓ మంత్రం ఇస్తాను. ఈ మంత్ర బలం వల్ల నీవు ఏ దేవతని ఆరాధిస్తావో ఆ దేవత నీవు కోరినటువంటి కొడుకులనిస్తాడు అన్నాడు. ఎంత ద్రష్టలో చూడండి. భవిష్యత్తులో ఈ అమ్మాయికి భర్త వల్ల సంతానం పొందే అవకాశం లేదు అని ఆయనకు తెలుసు కాబట్టి, ద్రష్ట కాబట్టి ఆయన దర్శించాడు భవిష్యత్తుని. అందుకని తృప్తిపడి ఒక మంత్రాన్ని ఇచ్చాడు. ఇదంతా కూడా పరమేశ్వర సంకల్పమే, మరొకటి కాదు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మోగించండి.